ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందామా? ఈ కథ పేరేమిటో తెలుసా? గురువు చెప్పిన గుణపాఠం. మరి గురువు గారు పాఠాలతో పాటు గుణపాఠం ఏం చెప్పారో ఈ కథలో మనం తెలుసుకుందామా? పూర్వం సత్యానందుడి గురుకులంలో చాలామంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆయన ఎంతో మందిని పండితులుగా తీర్చిదిద్దాడు. కానీ విజయవర్మ, అజయవర్మ అనే రాకుమారుల విషయంలో మాత్రం ఓ ఇబ్బంది ఎదురైంది. వారిద్దరూ ఏదైనా విద్యను నేర్చుకోవడం ప్రారంభించిన 1-2 రోజుల్లోనే గురువుగారు, మాకు ఈ విద్య అబ్బడం లేదు, మరోటి నేర్పండి అనేవారు. సత్యానందుడు వారిలో ఎలా అయినా సరే మార్పు తేవాలనుకున్నాడు. ఒకరోజు ఇద్దరిని పిలిచి ఆశ్రమంలో మొక్కలు నాటడానికి గుంతలు తవ్వే పని అప్పగించాడు. వాళ్ళు కాస్త తవ్వగానే, ఇక్కడ మట్టి బాగాలేదు, అదిగో అక్కడ తవ్వండి అని మరో చోటు చూపించాడు. వారు గురువుగారు చెప్పిన చోట తవ్వడం ప్రారంభించగానే తిరిగి మరో చోట తవ్వమని ఆయన చెప్పాడు. ఇలా సత్యానందుడు ఓ 4-5 సార్లు చేసేసరికి, ఇలాగైతే గుంతలు తవ్వడం ఎలా పూర్తవుతుంది గురువుగారు? మొక్కలు నాటడం ఎప్పుడు పూర్తవుతుంది అని శిష్యులు గురువుగారిని భయంగానే అడిగారు. సత్యానందుడు నవ్వుతూ, ఎందుకు పూర్తి కాదు? బేషుగ్గా పూర్తవుతుంది. మీరు ఆ విద్య కొంత, ఈ విద్య కొంత నేర్చుకుంటూ మీ విద్యాభ్యాసం ఎలా పూర్తి చేస్తారో ఈ పని కూడా అలాగే పూర్తవుతుంది అన్నాడు. శిష్యులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని తలలు కిందకు ఉంచుకున్నారు. మీరు ఒక విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తారు, అది పూర్తి కాకుండానే కొన్ని రోజుల్లోనే మరొకటి చదువుతారు. అలా అయితే మీ విద్యాభ్యాసం ఎప్పటికి పూర్తవుతుంది అని సత్యానందుడు ప్రశ్నించాడు. మన్నించండి గురువర్య, ఇకపై మీరు చెప్పినట్టే నడుచుకొని మా విద్యాభ్యాసం పూర్తి చేస్తాం అని విజయవర్మ, అజయవర్మ మాటిచ్చారు. అప్పటి నుండి వారు మధ్యలోనే దేన్ని వదిలేయకుండా సంపూర్ణంగా విద్యలు నేర్చుకున్నారు. సత్యానందుడికి ప్రియ శిష్యులుగా మారారు. విన్నారు కదా? ఏదైనా సరే ఒక పనిని సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయాలి. ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించకుండానే ఉండాలి. ప్రారంభించిన తర్వాత దాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి అని చెప్పని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. విన్నారు కదా?